విఘ్నేశ్వర మిల్క్ డైరీ వాళ్ళ భోజనం చూద్దాం. వీళ్ళ స్టాఫ్ కోసం ఇక్కడ ప్రత్యేకంగా రోజు తయారు చేస్తారు. అది ఎంత టేస్ట్గా ఉంటుంది, ఏం చేస్తున్నారు, ఈరోజు మన కోసం ఏం చేస్తారు, ఇవన్నీ సరేనా. ఈరోజు ఈ మిల్క్ డైరీలో వీళ్ళు ఇట్లా మనం వస్తున్నామని తెలిసి వాళ్ళు కూడా ఒక స్పెషల్ ప్లాన్ చేసుకున్నట్టున్నారు. పచ్చి పులుసు చేస్తాం ఈరోజు అనేసారు. ఓహ్, పచ్చి పులుసే మనం రోజు తినం కదా మన ఇళ్లలో ఎప్పుడు. అసలు నేనైతే ఇప్పటికి తినలా. సో మన కోసం పచ్చి పులుసు తయారీ ఎలా 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 నాన్న ఒకసారి పేరు చెప్పవా? పేరు తిరుపతమ్మ గారు. వీళ్ళకి రోజు ఈ తిరుపతమ్మ గారి చేతితో ఈ రుచికరమైన భోజనాలు తయారవుతున్నాయి. కాదమ్మా, ఇప్పుడు మీరు ఒక్కరు 3 రకాలు 4 రకాలు చేస్తారు కదా, ఎట్లా అంత టైం? ఇళ్లల్లో ఒక్క కూర వండి మొగుడికి పెట్టడానికి అబ్బా అని అంటారు. ఏమేంటి ఏమేంటి పొంగలి అన్ని ఏడే చేపిస్తారు. దసరాకి బాగుంటాయా? బాగా చేస్తారా? అయితే నేను దురదృష్టవంతున్నా అన్నమాట, నాకు ఛాన్స్ లేదుగా. పొంగలి మొన్న సాములకు పెడతా కూడా ఏడే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసేసారు? బాండట్లో నూనె వేసారా? నూనె వేసి ఇందాక మనం ముక్కలు చేసుకున్నామే, ఆ ఎండుమిరపకాయ ముక్కలు వేసి ధనియాలు కూడా వేసేసారు. అది పచ్చి పులుసు మేకింగ్ తిరుపతమ్మ గారు చేస్తున్నారు. ఇప్పుడు ఏమేమి వేసారమ్మా? జీలకర్ర, ధనియాలు, ఆవాలు 3 వేసారు. పెద్ద మంట పెట్టకుండా, లేదంటే అవన్నీ మాడిపోతాయి కదా. మిరపకాయలు ఘాటు వస్తుంది ముక్కులకి. సిమ్లో పెట్టారు ఆమె. సిమ్లో పెట్టి వాటిని అలా అలా కదుపుతున్నారు. ఇది అన్నం సంగటి అంతా తింటారు కదా, సంగటి లాస్ట్లో చల్లగా. ఈ దబర్లో అన్నం తయారవుతా ఉంది. ఈరోజు వీళ్ళు మన కోసమని రాగి సంగటి కూడా చేస్తున్నారు. అయితే రాగి సంగటి అందరూ తినరు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కోసం మాత్రం విడిగా అన్నం. ఇది ఇక్కడ చల్లారుతా ఉంది. ఇందాకటి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇది చల్లారిన తర్వాత దీంట్లో చింతపండు వేసి మిక్సీలో చేస్తారంట. ఈ లోపల ఈ అన్నం సంగతి చూస్తున్నారు తిరుపతమ్మ గారు. మనం అంతా కుక్కర్లలో పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకునే టైప్ కదా మన ఇళ్లలో. ఇప్పుడు చూడండి, చక్కగా పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, దీన్ని వార్చేవాళ్ళు. అంటే గెంజి వస్తుంది అన్నమాట. గెంజి భలే బలం. సద్దన్నంలో తింటే చింతకాయ పచ్చడు, ఉప్పు మిరపకాయో, పచ్చిమిరపకాయో, నిమ్మకాయ, ఊరగాయ వేసుకొని తింటే ఉంటుంది. తినర్లే, మీకు ఎంతసేపు ఇడ్లీలు దోశలే కదా. సద్దన్నం తినండి అయ్యా ఒకసారన్నా. ఇగో దీంట్లోకి వారుస్తారు. మనం చూద్దాం ఎలా వారుస్తారో ఏంటో, సరేనా? అదిగోండి, చూస్తున్నారా? అది ఇలా వారుస్తారు. దాంట్లోంచి అలా వస్తుంది గంజి. ఇవన్నీ
పల్లెల్లో మన ఇళ్లల్లో ప్రతిరోజు జరిగే కుక్కర్లు వచ్చి మాయమైపోయింది. మామిడికాయ ఎత్తకనప్పుడు అంతా ఇట్టే కదా వండుకుంటుండే. ఇప్పుడు అన్ని కుక్కర్లో పెట్టి కరెంట్ లో పెట్టి ఏం బాగుంటుంది. అరే నిజమే కదా. ఆడపిల్లలు కొంచెం గంజి వార్చడం కూడా నేర్చుకోండి. ఎంతసేపు కుక్కర్లే కాదు, చూస్తున్నారా? చదువు ఒక్కటే కాదు, వంట వార్పు కూడా వచ్చి ఉండాలి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇద్దరికి ఆ క్లాస్ ఉంది కదా, కాబట్టి అందరికీ వచ్చి ఉండాలి. అన్నం వాచ్ చేయటం అయిపోయింది. ఇప్పుడు ఆ పొయ్యి సెగ మీద కొంచెం సేపు ఉంచితే ఆ లోపల ఏదన్నా తడి ఉంటే అది కాస్త మాయమైపోద్ది, ఆవిరైపోద్ది, అన్నం పొడి పొడిగా తయారవుద్ది. అది ఇప్పుడు రాగి పిండి చేయడానికి ఆ రాగి పిండిని నానేయడానికి వీళ్ళు రెడీ చేస్తున్నారు. అదిగో ప్యాకెట్లోంచి రాగి పిండి అంతా ఆ గిన్నెలోకి వేసి దాంట్లోకి ఏం పోస్తారో ఏమో చూద్దాం. ఒకసారి చూసామనుకో మన ఇళ్లలో మనం కూడా చేసుకోవచ్చు. సో ఆ ప్యాకెట్ దాంట్లో పోసేసారు రాగి పిండి. కేజీ పిండి అర కేజీ ప్యాకెట్లు 2 ఉన్నాయి. అది అర కేజీ కేజీ ఇదిగో కత్తిపేటతోటే కోసేసారు. 2 అర కేజీ ప్యాకెట్లు అంటే కేజీ రాగి పిండి అన్నమాట ఇది కదా. ఈ కేజీ రాగి పిండిని ఇప్పుడు ఓహో దీంట్లో 1 కేజీ నూకలేస్తారా? ఎక్కడ? ఓ ముందే, మేము రాకముందే. ఇదిగో మనం ఇక్కడికి రాకముందే వీళ్ళు నానేసేసారు నూకల్ని. ఈ నూకలు నానేసి ఈ నూకల్లో నానిన నూకలకి ఆ రాగి పిండిని జత చేసి మనకి ఈరోజు రాగి ముద్ద. ఇదిగో ఈ పిండిలో నీళ్లు పోసి కలిపెడతా ఉన్నారు తిరుపతమ్మ గారు. మన అదృష్టం, తిరుపతమ్మ గారి చేతి రుచి చూసే భాగ్యం మనకు కలుగుతా ఉంది ఈరోజు. కూరగాయలు అయితే మస్తుగా ఉన్నాయమ్మా ఇక్కడ. టమాటోలు, వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, సొరకాయలు, ఉల్లగడ్డలు, చామదుంపలు. తిన్నోళ్ళకి తిన్నంత. ఒక్కరోజే వీళ్ళన్నీ చేయరే. వీళ్ళేమో ఈరోజు మనకు 2. రోజు మనకి ఈ వంటలు చేసి చూపిస్తున్న వ్యక్తి తిరుపతమ్మ గారు. ఆమెకి సహాయకారి మంగమ్మ గారు. అదిగో కూరలన్నీ ఒక పక్కన చక్కగా పేర్చి ఈరోజు కావాల్సిన వాటిని ఆమె మంగమ్మ గారు రెడీ చేసి తిరుపతమ్మ గారికి ఇస్తున్నారు. ఏం పేరు నాన్న? మాధవ్. ఇదిగో కూరకి రెడీ చేస్తున్నారు. ఒక పక్క సంగటికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్క ఆ సంగటిలోకి బాగా అంటూ తినేదానికి రెడీ. ఏం చేస్తారో చూద్దాం. ఇందులో మామిడికాయ ఉంది, పెద్ద మామిడికాయ దొరికింది వీళ్ళకి. మామిడికాయ, వంకాయలు, టమాటో, ఉల్లిపాయ ఇవి కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. చూద్దాం. అదిగో నానబెట్టిన నూకల్ని ఆ నీళ్ళలో చేతులతోటి బాగా అటు ఇటు తిప్పుతూ వాటిని బాగా శుభ్రం చేస్తున్నారు. ఇదిగో ఈ లోపల ఈ ఇందాక మనం వేయించామే ఎండుమిరపకాయలు, అవి చల్లారిపోయినాయి. ఆ చల్లారిపోయిన వాటిల్లోకి ఇదిగో
చింతపండు నానబెట్టాం కదా, వాళ్ళే చెప్పారు ఆ నానబెట్టిన చింతపండు కలిసి ఎండుమిరపకాయలు కారం కదా, మరి పులుపు కావాలి కదా, అందుకనమాట చింతపండు. ఇప్పుడు ఈ చింతపండును కూడా వేసి చేస్తారు మిక్సీలో. భలే 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 ఈరోజు భలే భలే టేస్టీ ఫుడ్ తింటున్నాం మనం. చింతపండు వేస్తున్నారు, మరి ఉరామరిగ్గా ఆమె చేతికి ఎంత ఇష్టం వేసేస్తున్నారు, వాళ్ళకి తెలుసు కదా. సో పులుపు వేశారు, కారం వేశారు, మూడోది పడాలి కదా ఉప్పు. అదిగో అంత చేతులతోటే స్పూన్లు గింటలతో పనిలే, టక్ టక్ వేసి అవతల పడేయటమే వాళ్ళకి లెక్క అనమాట రోజు. అది వాళ్ళ తెలివితేటలు. చూసారా మిక్సీలోకి వెళ్ళిపోయింది, అన్ని భై భై అంటాయి. కొద్దిగా నీళ్లు కలుపుతున్నారు బాగా ఫ్రీగా తిరగడానికి. ఆ నూకల్ని బాగా కడిగి కడిగి ఆ నీళ్ళంతా పారబోసి ఇప్పుడు వండడానికి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేస్తున్నారు. మిత్రులారా, నేను ఏమనుకున్నానంటే పచ్చి పులుసు అంటే అదేదో సాంబార్ లాగా, రసం లాగా, చారు లాగా పైనుంచి కిందకి పట్ల పోసుకునేదేమో అనుకున్నా. కాదంట, ఇది మరీ గట్టి పచ్చడిలాగా కాకుండా రాగి సంగటి ముద్దని చేత్తో తీసుకొని దాన్ని కొంచెం కొంచెం అద్దుకొని తినటానికంట ఇది. అబ్బా, ఇప్పటికి తెలిసింది నాకు ఈ రహస్యం. అది ఇప్పుడు దీన్ని తిరగమాత వేస్తారు కాబోలు. చూద్దాం, ఇదేనమ్మా తిరగమాత, దీనికోసమేనా? అదిగో నూనె పోస్తున్నారు. నేను ఇక్కడికి వస్తే ఈ ఘాటు తుమ్ములు, దగ్గులు అన్నీ వస్తున్నాయి. మామూలే, నూనె వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర కూడా వేస్తారమ్మా. ఆవాలు, జీలకర్ర వేసేసారు. తిరగమాత చిటపట చిటపట, చిట్ 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 చిట్పట. మళ్ళా 2 ఎండుమిరపకాయలని టక్ టక్ తుంచి లోపల పడేశారు. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది వీళ్ళ దగ్గర. ఆ చెట్టులో నుంచి ఆకులు తీసుకొచ్చి వెల్లుల్లి, తెల్లగడ్డ, కొన్ని చోట్ల వెల్లుల్లి అంటారు, కొన్ని చోట్ల తెల్లగడ్డ అంటారు. అంతే, ఎక్కడికక్కడ ఎట్టకటక. చూడు బాగా చేస్తున్నా, చేస్తా ఉన్నా. వెరీ గుడ్. వేసేసారు, తెల్లవాయి కూడా వేసారు. ఉల్లిపాయను కోసారు. దాంట్లో ఆ ఉల్లిపాయ కోసింది కూరకి. ఈమె అక్కడి నుంచి 4 ఉల్లిపాయల్ని లాగేసుకున్నారు ఆ దగ్గర నుంచి, దీంట్లో వేసేసారు. ఇవన్నీ ఇవన్నీ పచ్చి పులుసుకేనంట. ఓహో, నేనేదో 4 అనుకున్నా. కాదు. మామూలుగా మనము గోంగూర పచ్చట్లో ఉల్లిపాయ వేసుకుంటామే, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. గోంగూర పచ్చట్లో ఉల్లిపాయ కొరుక్కొని తింటాం. ఇవి దేంట్లో వేస్తారు? దాంట్లో. ఓహో, పంటికి ఎంత తగలడానికి. ఇదేంటి నాన్న? చింతపండు నీళ్ళు చేసి ఇంకొంచెం లూజ్గా చేస్తున్నారు. లాస్ట్లో కరివేపాకు వేస్తారా?
ఏనా దించేటప్పుడు వేస్తుంది. ఆమె నువ్వైతే అట్టేస్తావా? అందరూ దింపేటప్పుడే. ఎవరైనా దించేటప్పుడు బయటకు వస్తుందా? అందుకని ముందు వెయ్యం. ఇదిగో ఇక్కడ మంగమ్మ గారు కూరగాయల్ని మన కోసం రెడీ చేస్తున్నారు. వంట వస్తే ఎంత బాగుంటుందో, రుచిగా చేసుకోవటం, మనకు పెట్టుకోవటం ఎంత బాగుంటుందో కదా. కళలాడుతా బాబా బాబా. కానీ ఇప్పుడు ఏముంది, మీరు ఫోన్లో ఆర్డర్ పెడుతున్నారు, స్విగ్గీ వాడు కూర తెచ్చిస్తున్నాడు, అది వేసుకొని కలుపుకొని తింటున్నారు. ఈ ఆనందము, ఈ రుచి, ఈ అద్భుతం మిస్ అవుతున్నాం మనం. థ్యాంక్ యూ దయాకరా. ఉల్లిపాయలు కోయటం అయిపోయింది. ఇప్పుడు టమోటాలు వస్తామన్నారు మంగమ్మ గారు. ఇంకా వంకాయలేమో మమ్మల్ని ఎప్పుడు వస్తావు అని వంకాయలు, మధ్యలో మామిడికాయ ఒకటి నేను లేనా అని. చూద్దాం ఏం చేస్తారు. ఇక్కడ మాత్రం ఇది పచ్చిపులుసు వ్యవహారం. అలాగా మనకి తెలిసేది, మేము కొత్త వాళ్ళని చేసుకోవాలంటే అంటే చూడటానికి ఇట్లా రావాలా, ఇట్లా ఉండాలా, ఎర్రంగా రావాలా కొంచెం దీంట్లో. అదండి, ఆ తిరగమాత రెడీ అవ్వగానే ఆ తిరగమాతని ఆమె దీంట్లో పోసేస్తారు. దీన్నే దాంట్లో పోసేస్తారు. దీన్నే అట్లా పోస్తారంట, ఇట్లా పోస్తారంట. వరే అవునులే, అప్పుడు ఆ రుచి అంతా, ఆ గుమగుమ అంతా దీనికి పట్టుకుంటది కదా. రెడీయా? అందరూ చూడండి వేసేస్తున్నారు. అదే పొగలు పొగలు పొగలు. సో ఆ తిరగమాతలో ఈ రెడీ చేసి పెట్టుకున్న పచ్చి పులుసుని వేసేసారు. ఇంకా కొద్దిగా మిక్సీలో నీళ్ళు పోసి శుభ్రం చేసి అవి కూడా దీంట్లోకి వేసేసారు. ఇది చూసి మనం ఇంటికి వెళ్ళి మనం కూడా చేసి బాగా కుదిరిందంటే మనం తిరుపతమ్మ గారికి చెప్తాం ఫోన్ చేసి. ఇట్లా ఉంటుందా? ఇదండి పచ్చి పులుసు. అయిపోయిందిగా, అయిపోయింది, అయిపోయినట్టే. ఈ ఉల్లిపాయలు దాంట్లో వేయటమే, పచ్చి పులుసు రెడీ. ఓ ఉప్పు చూస్తున్నారు, సరిపోయిందమ్మా? సరే, ఇంకొంచెం చింతపండు నీళ్ళు కలిపారు, ఉల్లిపాయలు వేసేస్తున్నారు మొత్తం. ఈరోజు తినాలబ్బా మనం కూడా. రాగి సంగటి కాంబినేషన్, పచ్చి పులుసు రాగి సంగటి. ఇది రాగి సంగటిలోకి ఏనమ్మా? మరి అది కూడా రాగి సంగటిలోకి.
అదేంటి? అది వంకాయ ఎండు చేపలు వేసి పులుసు పెడతాం. వంకాయ ఎండు చేపలు, వంకాయ ఎండు చేపలు వేసిన పులుసు, అది కూడా రాగి సంగటిలోకేనంట. అబ్బాబ్బా, మన పంట పండింది. రాగి సంగటి పచ్చి పులుసు, రాగి సంగటి వంకాయ ఎండు చేపలు. వా మిత్రులారా, బాగా ఆకలితో ఉండండి, మొత్తం తినేద్దాం. ఇంక పొయ్యి మీద పెట్టేస్తా, ఇంకోటి పొయ్యి మీద సంగటి పొయ్యి మీద పెట్టేస్తా. సో పచ్చి పులుసు అయిపోయింది, దాన్ని విడిగా ఒక గిన్నెలోకి తీసి పెడుతున్నారు. 1 గంటకి వీళ్ళు లంచ్ చేసే టైము స్టాఫ్ అంతా, ఆ టైంకి అది ఫ్రెష్గా రెడీగా ఉంటుందన్నమాట. సో ఒక డిష్ మనం చూసేసాం, పచ్చి పులుసు ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మంగమ్మ గారు వంకాయ మామిడికాయ ఎండు చేపలు కూర, ఆ కూర కోసం వీటిని రెడీ చేస్తున్నారు. అబ్బా, చూసారా, సన్నగా పొడుగ్గా, భలే 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 స్టైల్గా ఉన్నాయి కదా కోత. మామిడి ముక్క, ఉల్లిపాయ, టమాటా. ఈ వంకాయలు మాత్రం పొడుగు పొడుగ్గా చేస్తున్నారు. చూస్తుంటే మీకు కూడా ఎప్పుడెప్పుడు అవుద్దా, తినేద్దామా అనిపిస్తుంది కదా. చూసారా, మంగమ్మ గారే ఉన్నారు, భలే చెప్తావయ్యా, వాళ్ళ దగ్గరికి ఆడిపోతుంది ఇది అంటున్నామే, నువ్వు మోసం చేస్తున్నావు అంటుంది నన్ను. ఇప్పుడు మంగమ్మ గారు కూడా ఉప్పు చూశారు. చూడు, క్షణంలో మాట్లాడుతూనే ఉన్నారు, అక్కడ వంటలు అయిపోతా ఉన్నాయి. ఏమేశారు మేడం గారు? తిరగమాత గింజలు వేసేసారు. కాస్త నూనె వేసి తిరగమాత గింజలు వేసి ముందు కొద్దిగా ఉల్లిపాయని ఆ రెమ్మలు అట్ట చేసి 4 పడేసారు సాంగానికి. ఆ తిరగమాతలో కోసిన టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని వేశారు. అది కలిపెడుతూ ఉన్నారు. వంట సులభం అబ్బా, భలేటుగా చేసుకోవచ్చు. ఎందుకు మీరు అట్లా ఫీల్ అవుతారు అబ్బా అని? ఎంత సరదాగా ఉంటుంది. చూడు, ఉప్పు ఉప్పు కూడా వేసేసారు, కళ్ళు ఉప్పు వేసారు. కారం అదేమీ ఇలా. ఇది వాడినాక ఇంక మనకు కొరవ ఏమున్నాయి, మామిడికాయ ముక్కలు ఉన్నాయి, ఇక్కడ వంకాయ ముక్కలు ఉన్నాయి. వంకాయ, ఎండు చేపలు, మామిడికాయ కూరకి, రాగి సంగటిలోకి. ఇదిగో నిన్ననే మా ఫ్రెండ్ మార్కెట్కి వెళ్ళి ఈ చేపల్ని, ఎండు చేపల్ని తెచ్చాడు. వీటిని తాటాకు చేపలు అంటారంట ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ కావల్ ఏరియాలో తాటాకు చేపలు అంటారంట. మూత తీసి మరలా ఒకసారి కలిపెట్టి అవి ఎంత మాత్రం మగ్గాయని చూస్తున్నారు. అంతే కదమ్మా? అంతే. హాయ్ ఫ్రెండ్, మీ పేరేంటన్నా? కార్తీక్. అచ్చా,
అక్కడ పెట్టినాడు అంటే ఆయన తెచ్చాడు. ఇప్పుడు అవి కొంచెం మగ్గాయని ఇప్పుడు ఈ వంకాయల్ని దీంట్లో కలుపుతున్నారు. వంకాయల్ని కొయ్యగానే నీళ్ళల్లో నానేస్తారు కదా, కరుణ రాకుండా, లేదంటే అది టేస్ట్ మారిపోతుంది, చేదు లాంటిది ఏదో వస్తుంది. ఆడపిల్లలు తెలుసుకోండి రహస్యాలు, మగబ్బాయిలు మీకు కూడా. ఇప్పుడు మామిడి ముక్కలు వేస్తున్నారు. అన్ని కలిపి 1 గంటకు ప్లేట్లు ఘుమ ఘుమ ఘుమ. చూద్దాం చూద్దాం, నిజమా నేను ఊరికే ఉత్తిదే చెప్తున్నానా? మీరే చూద్దరు. అటు ఇటు అది 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 చూసారా ఆమె ఎలా చేస్తారు? వాటన్నిటినీ డ్యాన్స్ చేయించారు లోపల, అన్నీ ఒకదాంతో ఒకటి ఫ్రెండ్షిప్ చేసేసాయి, కలిసిపోయినాయి. ఇప్పుడు కాస్త పసుపు వేసేసారు, 2 స్పూన్లు వేసినట్టున్నారు చిన్నవి. అమ్మాయ కొంచెంసేపు వాటిని మూత పెట్టి వాటి పని వాటికి వదిలేద్దాం, మేము మగ్గుతాం లేవయా అంటాయి. సరేనా? ఇప్పుడు వాటన్నిటిని ఒకసారి అటు ఇటు కుదిలిచ్చి కారం వేశారు, కారప్పొడి. మన మొత్తం కలిపెడుతున్నారు. అది కూర కథ, వంకాయ ఎండు చేపల కూర కథ. అది మూత పెట్టేశారు. ఇప్పుడు చెప్పమ్మా. నూకలు అది చెరి సమానంగా తీసుకోవాలబ్బా. నూకలు ఒక డబ్బా అయితే రాగి పిండి ఒక డబ్బా, నూకలు 1 కేజీ అయితే రాగి పిండి కూడా 1 కేజీ. అది సమాన పరిమాణాల్లో తీసుకోవాలి. అది ఇది కొంచెం మెత్తగా ఉడికాక అప్పుడు ఆ రాగి పిండిని ఇందాక నీళ్ళల్లో నానబెట్టుకుంచుకున్నాం కదా, అది దీంట్లో కలిపేస్తారంట. ఇదిగో ఈ ఎండు చేపల కూరకి చేపని చూడండి ఎంత నైస్గా అలాగా చూడు 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 చూడు, భలే మంగమ్మ గారు తమాషాగా వాటిని కట్ చేస్తూ ఉన్నారు కత్తి పెడుతూ. అమ్మా అమ్మా, చూద్దాం ఆయనకి మనకి ఎన్ని ముక్కలు వేస్తారు వీళ్ళు. మనిషికి ఒకటి అంటారు, లేదంటే 2 ఇస్తారు, చూడాల. ఇదండి తాటాకు చేపలు కొంచెం కండతో ఉన్నాయి, తీసుకుంటే బాగుంటుంది. పులుసులోకి బాగుంటాయి, లేదంటే వేయించుకున్నా కూడా బాగుంటాయి. వేయించుకున్నా బాగుంటాయి కదా, పప్పు చారులో, పప్పు పులుసు, పప్పు చారు బాగా ఉంటాయి. అవును, మంచి వాసన వస్తుంది. ఆమె కలిపెడతా ఉంటే ముక్కలు భలే అనిపిస్తూ ఉంది. చూడు చూడు ఎలా ఉన్నారు చూడండి. మీ అందరికి ఇక్కడికి వచ్చేయాలనిపిస్తుంది కదా, నాకు తెలుస్తుందిలే. అయ్యో అడ్రస్ చెప్పు, మేము కూడా అక్కడికి వెళ్తామంటారు మీరు. ప్లాన్ చేయండి, ఒకరోజు బస్సు వేసుకొని ఇక్కడికి వద్దాము. ఖర్చులు మనమే పెట్టుకుందాంలే, ఆ కూరలు అన్నాలు ఖర్చు మాకు కూడా చేయమ్మా అని అడుగుదాం. ముఖ్యంగా ఏంటంటే ఏడుపు మొహంతో వండేసి ఆడ గెలికేసి అది తిని సావండి అని ఆడ పడేస్తారే, అది తింటే విషంతో సమానం. ఇలాగా నవ్వుతూ కబుర్లు చెప్తూ ఆప్యాయతతో చేసి పెడితే అమృతంతో సమానం. మరి అందరిళ్లలో అమృతంతో పెట్టేస్తున్నారు, ఎంతమంది కోపపడతా ఇసుక్కుంటా పెడుతున్నారు. అది ఇంకా ఆ పరమాత్ముడికే ఎరుక. ఇక్కడ మాత్రం వీళ్ళు నన్ను మాటలతో ఎంత సంతోషంగా ఇలా కబుర్లు చెప్తూ చేస్తున్నారు. చూస్తున్నారుగా, నేను కూడా కనిపించాలి. ఎంతసేపు వాళ్ళిద్దరైనా నన్ను కూడా చూడండి, మీకోసమే కదా ఈ షూటింగ్. ఎలా చేస్తున్నారు. కొద్దిగా మామిడికాయ వేసేనా, కొంచెం గోరుపులు చేస్తే కొద్దిగా బాగా. అంటే చింతపండు నీళ్ళ. ఆల్రెడీ ఈ కూరలో మామిడికాయని ముక్కలు చేసి వేసారు కదా. మామిడికాయ అంటే ఎందుకు వేస్తాం,
పులుపు కోసమే కదా. సో మామిడికాయ పులుపు ఆల్రెడీ ఉంది కాబట్టి కొద్దిగా చింతపండు రసం నీళ్లు మళ్ళీ ఎక్కువ వేస్తే ఇంకా పులుపు మయమై మనం తినడానికి లేక ఇంక మనం ఓ అని పరిగెత్తాల్సి వస్తుంది. అందుకని ఆవిడ ఎక్స్పర్ట్ కదా ఆమె, అందుకని కొద్దిగా చింతపండు నీళ్ళని దానికి కలిపింది. అది వాళ్ళకి తెలుసు, ఒక మామిడికాయ అక్కడ పడిందిరా అంటే మనం చింతపండుని ఎంత వేయాలి, ఎంత తగ్గించాలి, ఎంత ఎక్కువ వేయాలి. వాళ్ళ ఆట కదా, వాళ్ళు రోజు స్టవ్ కాడ ఆడుకునే ఆట కదా ఇది. బాగుందా ఆ కలర్ చూడండి, అబ్బా 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 అబ్బా. ఎలా ఉందమ్మా, సరిపోయిందా ఉప్పు కారాలన్నీ? చూడండి ఆ రంగు చూడండి. చేప వేస్తాం కదా, చేప ఉప్పు కదా, కొంచెం తగ్గిస్తావు. ఉప్పు చేప కదా అది. చాలా చూస్తుంటే ఆ కలర్ చూడమ్మా ఎంత బాగుందో. అరే రే ఎంత బాగుందో. ఆ తాటాకు చేపల్ని, ఎండు చేపల్ని ముక్కలు చేసి పెట్టారు కదా, వాటిని శుభ్రంగా ట్యాప్ కింద ఆ నీళ్ళతోటి బాగా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు అవి మన కోసం ఫ్రెష్గా తయారై వస్తాయి. ఇప్పుడు ఆ పులుసులో వీటిని వేసేస్తారు. నేను కాదు, వాళ్ళే. నేను మీకు చూపించడానికి వచ్చా అంతే. అది చూడండి ఎలా చేస్తున్నారు, ఎంత నీట్గా. భలే, ఏ సముద్రంలో దొరికిందో ఈ చేప. ఇప్పుడు ఈ నూక, బియ్యపు నూక ఉడికేటప్పుడే దాంట్లోకి కొద్దిగా ఉప్పును కూడా కలిపారు. కొంచెం మళ్ళా విడిగా కాకుండా ఆ నూక అన్నంలోనే నూక సంగటి అంటారమ్మా, సంగటి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేస్తే రుచి భలే ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. అందుకోసం ఆమె సాల్ట్ని దీనికి యాడ్ చేశారు, కలిపారు. ఇంకా ఇది రెడీ అవ్వడం, దీంట్లోకి నానబెట్టి ఉంచుకున్న ముందే అంతకంత, ఇది ఎంత అయితే అదంతా రాగి పిండి దీంట్లోకి కలిపేస్తారు. దాంతో రాగి సంగటి మన కోసం రెడీ అయిపోయినట్టే. కూరలు ఇందాక ఉడకబెట్టుతా ఉన్నారు కదా, అది పొంగు వచ్చిందంట, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి ఇంకా చేపలు వేసే సమయం వచ్చిందని దాంట్లో వేసేస్తున్నారు. చూస్తున్నారా తాటాకు చేపల్ని వంకాయ కూరలోకి ఎలా కలిపేశారు. అది ఇంకా పప్పులుసులోకి తాటాకు చేపలను వేయించుకొని తింటే ఇంకా అదొక ప్రపంచం, అదొక రుచిలే, భలే ఉంటుంది. మొత్తం వేస్తారమ్మా? ఓకే. ఇదిగో తెడ్డు అంటారు. మనం ఇప్పుడంతా ఒక్కళ్ళు ఉండే కుటుంబం, ఇద్దరు ఉండే కుటుంబం, 3 పెళ్ళామే ఉండే కుటుంబాలు అయిపోయినాయి కదా. మనకి చిన్న స్పూన్లతో కలిపెట్టుకున్నా సరిపోద్ది. అట్లా కాకుండా పూర్వం రోజులలాగా 10 మంది ఉండే ఇంట్లో అది కలిపెట్టాలంటే ఇట్లాంటి తెడ్లు ఉండేవన్నమాట. దీన్ని తెడ్డు అంటారు. కోపం వచ్చి ఒక్కటేస్తే అంతే, మూడు కాస్త హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఈ తెడ్డుతోటి ఇలా కలిపెట్టారు అనమాట. ఒకసారి మాకు చూపించమ్మా మా వాళ్ళకి. చూసారా ఎలా? ఇంకా 10 రోజుల్లో సంక్రాంతి వస్తుంది. అరిసెలకు కూడా ఇట్లాగే ఈ తెడ్డుతోటే అరిసెల పిండిని కూడా కలుపుతారు. అది గొడ్డు వాడట్లేదు, చెయ్యి కాలదా? ఎంతవరకు వచ్చిందమ్మా? కొంచెం ఉడకాలి. వస్తుంది.
వీళ్ళిద్దరు చూడు ఎంత స్నేహితులు, ఒకరు చేయటం ఒకరు చెక్ చేయటం, పరీక్ష అనమాట, పాస్ అయ్యామా లేదా. మంగమ్మ గారు ఒప్పుకున్నారు, బాగుందంట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు, చిన్నప్పుడు పాట. వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఇప్పుడు ఆ పాట గుర్తుకొచ్చింది. అది కూరలోంచి ఆ ఎండు చేపల వాసన భలే వస్తుంది. ఈ రాగి సంగటి ఎప్పుడు తయారవద్దు, కూర ఎప్పుడు తయారవద్దు, వీళ్ళిద్దరూ మనకి ఎప్పుడు పెడతారు. 12:15 అయింది ఇప్పుడు టైము, వీళ్ళు 1 గంటకు పెడతా ఉంటున్నారు. చూద్దాం. కొద్దిగా సాల్ట్ వేస్తానంటున్నారు. సరే, వాళ్ళ ప్రపంచం కదా, ఏనిద్దాం. మొత్తం పెట్టేశారు మరలా. సంగటి సంగటి ఓ సంగటి, మా కోసం రెడీ అవుతున్న సంగటి. ఏనాయనా మీ ఇద్దరు మొత్తం తెలంగాణ ఆంధ్ర అంతా మిమ్మల్ని చూస్తారు. ఎవరు వీళ్ళిద్దరు అని నన్ను అడుగుతారు. నూకల సంగటి, నూకల జావ, నూకల ఉప్మా కూడా. నూకల ఉప్మా ఉంటుంది, ఉండదు కదా? అవునా? ఓహో, కలిపెట్టు. బా బా బా, మీ దగ్గర ఎన్ని రహస్యాలు ఉన్నాయో కదా, ఎన్ని రహస్యాలు దాచిపెట్టుకున్నారు. అదయ్యా, నూకల జావ, నూకల సంగటి, నూకల అన్నం, వీళ్ళు నూకల ఉప్మా అంట. అయిపోయిందమ్మా. తెడ్డు తిరగడానికి, తెడ్డు ఫ్రీగా తిరగడానికంట కొంచెం నీళ్లు పోస్తామంటున్నారు. మరి మనం ఒప్పుకుందామా? సరే, ఆయన అందామా మనం? సరేనండి, మీ ఇష్టమే, పోయండి. అది దీంట్లో కొద్దిగా నీళ్లు పోసారనమాట రాగి పిండిలో. ఇప్పుడు ఇది దాంట్లో వేసి కలపడానికి కంఫర్ట్గా ఉంటుంది, సులభంగా ఉంటుంది. ఓ, అంతా కిందనేనా? ఆహో, నేను ఇంకా పైనే చేస్తారేమనుకున్నా. చూడండి మిత్రులారా, ఇప్పుడు జరగబోతున్న చూడండి. ఆ నానబెట్టుకున్న రాగి పిండిని ఈ నూకల సంగటిలో వేసి తెడ్డుతోటి బాగా కలిపెడుతున్నారు. అది ఇందుకు కదా నేను వచ్చింది ఊరికి. పల్లెల మంగమ్మ గారు గట్టిగా పట్టుకున్నారు చూడ, వేడివేడికి. నేను మరీ అన్యాయంగా గుడ్డన్నా వాడకుండా చేతులు కాలుతాయి తల్లి. అది 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 వీళ్ళిద్దరు జత భలే ఉందిలే. ఫ్రెండ్స్ అనుకుంటా వీళ్ళు, చిన్నప్పుడు క్లాస్మేట్లో ఏందో మరి నాకు తెలీదు. అందరూ పోతుంటారు ఫ్యాక్టరీలకి, ఒకరే ఒక మూర్తి మెరిస్తే ఒకరే ఒకరు ఇట్టుంటారు, ఒకరినొకరు ఎత్తుకుంటారు. మీరిద్దరేమో ముందు ఎరగా ఇద్దరు ఒకేసారి పోవాలంటారు. అట్లాగే ఉండండి తల్లి జీవితం అంతా. ఇట్లా కాదు కదా, చాలా చోట్ల ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు తిప్పాలంటే కష్టం అన్నమాట, బాగా చిక్కగా బిగుసుకుపోయి ఉంటుంది. ఇంకా నీళ్ళతోటి కొద్దిగా తడి చేసుకొని చేతిని ఆ తెడ్డుని శుభ్రం చేసేస్తున్నారు. రాగి సంగటి రెడీ అయిపోయింది.
చూసారా, మన కళ్ళ ముందే ఎన్ని చేసేసారు. మాట్లాడుతూనే ఉన్నారు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు, కబుర్లు చెప్తూనే ఉన్నారు. అక్కడేమో తయారైపోతా ఉన్నాయి. మళ్ళా కొంచెంసేపు స్టవ్ మీద పెడతామమ్మా దీన్ని. నెమ్ము పీల్చుకుంటది, అదంతా సెట్ అవుద్ది. అది కొద్దిసేపు అన్నమాట. వంకాయ ఎండు చేపల కూర ఎంత వరకు వచ్చింది? ఉడుకుతా మన నోట్లో నోరూరిస్తా ఉడకతా, అది సంగతి. వంట దాదాపు 90% పూర్తయిపోయింది. ఇది పచ్చి పులుసు ఫస్ట్ చేసింది ఇదే కదా మనము. ఇది రైస్, సంగటి తినని వాళ్ళకి అన్నము. ఇది వంకాయ ఎండు చేపల పులుసు. ఇంకా ఇక్కడ ఏముంది? రాగి సంగటి ఉంది. చూసారా, ఇది ఈ పాల ఫ్యాక్టరీలో వీళ్ళు హాయిగా పాలతోటి ఆడుకుంటా, వంటలతో ఆడుకుంటా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటా, అటు ఆమె ఇటు ఈమె. చూడండి ఎంత పరిశుభ్రమైన వాతావరణంలో ఎంత బాగా చేశారు. చాలా బాగుంది కదా. మీరు ఎక్కడున్నా సరే, ఆంధ్రాలోనా, తెలంగాణలోనా, ఢిల్లీలోనా, అమెరికాలోనా, ఎక్కడున్నా సరే, కావలి దగ్గర జమ్మలపాలెం దగ్గర ఈ డైరీ, విఘ్నేశ్వర డైరీ, ఈ డైరీలో ఎవ్రీడే వీళ్ళందరూ కలిసి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు పెట్టకుండా కదా, మనకు పెట్టకుండా తింటున్నారు కదా వీళ్ళు.